హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. సో మనం అందరం కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం కదా, సో సక్సెస్ఫుల్గా. సో మార్కెట్స్ కూడా దివాళీ మూడ్ అనేది మనకు కనిపించింది అనమాట అండి. సో మార్కెట్స్ కూడా బాగానే ఉండడం జరిగింది. సో స్టిల్ దే ఆర్ హోల్డింగ్ గుడ్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎట్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్స్ దగ్గర ఆల్రెడీ రీచ్ అవ్వడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఇంట్రాడేలో సో 41,560 ఆ లెవెల్స్కి ఈరోజు ఇంట్రాడేలో మనం చూసాం కదండి. సో ఈరోజు హై వచ్చి 41,530 అనమాట అండి. సో ఆల్మోస్ట్ రైట్. సో ఏదైతే లైఫ్ టైం హై ఉందో ఆ లెవెల్స్ దగ్గరికి సో బ్యాంక్ నిఫ్టీ అనేది రావడం జరిగిందనమాట అండి. అయితే లాస్ట్ వీక్ మీరు చూస్తే కనుక లైవ్ స్ట్రీమ్లో లాస్ట్ మండే లైవ్ స్ట్రీమ్లో మన ఫ్రెండ్ ఒక ఆయన అడగడం జరిగింది. సో దివాళీ టైంకి మార్కెట్ లైఫ్ టైం హైస్ దగ్గరగా ఉండి ఛాన్సెస్ ఉన్నాయని మీరు అన్నారు కదండి, కానీ లేదు అన్నట్టుగా అనడం జరిగిందనమాట అండి. సో హీర్ ఇట్ ఈస్ రైట్. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ అనమాట అంటే ఎగ్జాక్ట్ గ్యారంటీ స్కీమ్ ఏం కాదు ఇది. సో కానీ ప్రాబబుల్ లెవెల్స్ మీరు చూసారు కదా. సో దివాళీ టైంకి సో మార్కెట్స్ ఆల్మోస్ట్ న్యూ లైఫ్ టైం హైస్కి దగ్గరలో ఉన్నాయి. అది దాటి వెళ్ళిపోతుందని నేను చెప్పలేదు, ఆ లెవెల్స్లో ఉండే ఛాన్స్ ఉంది అనుకున్నాం అనమాట అండి. సో డిస్పైట్ అంటే గ్లోబల్గా ఇన్ని నెగిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ, సో డిస్పైట్ వీక్ గ్లోబల్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్ వండర్ఫుల్గా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో రిజల్ట్స్ అన్ని కూడా కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయన్నమాట, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ అనమాట అల్టిమేట్గా. సో ఏదైనా కూడా మార్కెట్ పెరగడానికి దానికి రీజన్ ఏంటంటే బిహైండ్ ద కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ బాగుంటేనే ఆ ఎకానమీ గ్రో అవుతుంది, జీడిపి గ్రోత్ వస్తుంది, రైట్. సో దాన్ని బట్టి మార్కెట్స్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో అందువల్ల మీరు చూడొచ్చు అనమాట అండి. సో వండర్ఫుల్గా సో మార్కెట్స్ అని పెరగడం జరిగింది. సో అయితే ఈరోజు ఇంట్రాడేలో రేపు మనకి మళ్ళీ హాలిడే ఉందన్నమాట అండి. సో ఎల్లుండే ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం మనం విట్నెస్ చేయడం జరిగింది, రైట్. సో కొంచెం కూల్ ఆఫ్ అనేది రావడం జరిగిందనమాట అండి. ఈ మధ్యలో క్యాండిల్ నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే దివాళీ కదా. సో 1 అవర్ ట్రేడింగ్ కాబట్టి జస్ట్ వాల్యూమ్ నెగ్లిజిబుల్గా రావడం జరిగింది. అయితే ఈరోజు క్యాండిల్ మాత్రం సో కొంచెం హై దగ్గర కంప్లీట్ మారుబోజు క్యాండిల్, కంప్లీట్ బేరిష్ క్యాండిల్ అనేది మనం ఈరోజు చూడడం జరిగిందనమాట అండి. సో అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, వీ నీడ్ నాట్ ఫియర్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ సమ్వేర్ టాప్ అయింది సో ఈ లెవెల్స్ దగ్గర. ఒకవేళ మీరు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఈటీఎఫ్స్లో, బట్ నేను బుక్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్. సో ఎందుకంటే నా వ్యూ కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నాను. సో దానికి రీజన్ ఏంటంటే, సో మీరు చూస్తే కనుక సో నిఫ్టీ పి మల్టిపుల్ చూస్తే 21 అనమాట అండి. 30 అబవ్ వెళ్ళిపోతే జనరల్గా అగ్రెసివ్ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట అండి. సో అంటే హై వాల్యుయేషన్స్ దగ్గర ఉంది మార్కెట్ అని చెప్పి మన ఈటీఎఫ్స్ అవి మనం జనరల్గా సెల్ చేసేయాలన్నమాట అండి, రైట్. సో నిఫ్టీ బ్యాంక్ చూస్తే కనుక ఈవెన్ 18 దగ్గర ఉందన్నమాట అండి. సో చాలా చాలా రీజనబుల్ వాల్యూ అనమాట అండి. ఎనీథింగ్ అబౌట్ 25 అనేది కొంచెం మనకి కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట అండి. అందువల్ల జస్ట్ ఐ వాజ్ హోల్డింగ్. సో నేను నా ఏవైతే ఉన్నాయో అవి హోల్డ్ చేయడం జరిగిందనమాట. ఉదాహరణకు మీరు బ్యాంక్ బీస్ చూడొచ్చు అనమాట అండి. సో లైక్ 20% ప్లస్ ప్రాఫిట్లో నేను ఉన్నాను అనమాట అండి. ఓకే, సో 21% నేను బ్యాంక్ బీస్ ప్రాఫిట్ ఉన్నాను అనమాట అండి. ఇన్ఫ్రా బీస్లో 8% ప్రాఫిట్లో ఉన్నాను. అండ్ లైక్ నిఫ్టీ బీస్ మీరు చూస్తే కనుక 12% ప్రాఫిట్లో ఉన్నాను అనమాట అండి. సో ఓవరాల్గా చూస్తే కనుక సో నా ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని ప్రాఫిట్స్లో ఉండడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. అంటే ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు హోల్డ్ చేశానంటే, ఒకవేళ పడవచ్చు మార్కెట్, బట్ అయినప్పటికీ కూడా ఎందుకంటే ప్రైస్ ఒకటే పెరిగిపోతే మనకు కన్సర్న్, ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో ప్రైస్ పెరిగినా కూడా దెర్ ఈజ్ నో ఇష్యూ అట్ ఆల్ మాట అండి. సో అయితే ఒక్కొక్కసారి వీక్నెస్ మార్కెట్లో చిన్న సెంటిమెంట్ ఉన్నప్పుడు వీక్ ప్లేయర్స్ని షేక్ ఆఫ్ చేయడానికి సో ఒక్కొక్కసారి మార్కెట్లో మూవ్స్ వస్తాయన్నమాట అండి. అప్పుడు మనకు కంగారు పడకూడదు, రైట్. నాట్ ఓన్లీ దట్, సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ 20 దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది. సో మార్కెట్ యాక్చువల్గా ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నప్పుడు బాటమ్ అవుతుంది. సో అంటే బాటమ్ అవుట్ ఏంటంటే ఆల్రెడీ మనం చాలా టాప్లో ఉన్నాం కదా అని మీరు అడగొచ్చు. అంటే ఏదైతే స్వింగ్ ఫాల్ వచ్చిందో ఆ ఫాల్ బాటమ్ అవ్వే ఛాన్స్ ఉంది అని నేను చెప్పడం జరిగిందనమాట అండి, రైట్. సో మీరు చూస్తే కనుక అండ్ ఈ ఛానల్ ఫాలో అవుతుందని చెప్పి మనం అనుకోవడం చూసాం కదా. సో ఈ లైన్ మనం ట్రెండ్ లైన్ ముందే డ్రా చేసుకున్నాం. వన్స్ అగైన్ మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ దగ్గరే రిజెక్షన్ అనేది మనకి ఈరోజు మళ్ళీ కనిపించింది ఫ్రెండ్స్, మీరు చూసారు కదా. సో అదే ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ ఈరోజు రిజెక్షన్ ఆ హై దగ్గర నుంచి రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, అండ్ ఈ ఛానల్ ఇంకా ఈ అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్లోనే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ అయితే మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ క్లోజింగ్ బేసిస్ మీద నేను మీకు లైన్ చార్ట్ వేసి ఈ ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది కదా. ఓకే, సో అండ్ డబల్ బాటమ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పి మనం ఆల్రెడీ అనుకోవడం జరిగింది కదండి, రైట్. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎప్పుడైతే మళ్ళీ ఎక్స్ట్రీమ్ గ్రీడ్, ఇప్పుడు ఎవరైతే మిస్ అయిపోయారో, ఎవరైతే భయపడతా ఉంటారో కొంతమంది ఇప్పుడు కూడా ఇది డెడ్ క్యాట్ బౌన్స్ ఏమో,
సో ఇది రియల్ బౌన్స్ కాదేమో అని ఎక్కువ ఫీర్ అవుతూ ఉంటారు మాట. ఇది రియల్ కాదు, మళ్ళీ పడిపోద్ది అని ఎక్కువ అలా ఫీర్తో ఉన్న వాళ్ళు మార్కెట్లో ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయలేరు మాట అండి. సో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ అన్న వాళ్ళకి కొంచెం మనకి కొంచెం వెన్ ఎవ్రీబడి ఈజ్ ఫియర్ఫుల్ యూ మస్ట్ బి గ్రీడీ అనమాట అండి. ఓకే, అది వారన్ బఫెట్ గారు ఫేమస్ కొటేషన్ ఉంది కదా. సో ఈ ఇండెక్స్ కూడా కొంచెం మనం ట్రాక్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ గివింగ్ అస్ సమ్ ఐడియా కదా. సో అందువల్ల నేను ఇది కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అండి. సో అయితే మార్కెట్ ఎప్పుడు టాప్ అవుద్ది, నేను ఎప్పుడు కొంచెం ఎగ్జిట్ అయిపోతానంటే సో 22 ఆ లెవెల్స్ పిఈ మల్టిపుల్ దాటి ప్లస్ మార్కెట్ మూడు ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి వెళ్ళింది అనుకోండి. ఓకే, సో అప్పుడు మోర్ దాన్ హ్యాపీ టు బుక్ అవుట్ అనమాట అండి. అప్పుడు చక్కగా నా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఐ విల్ ట్రై టు కమ్అట్ అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ డీసెంట్ ఆపర్చునిటీ అనమాట అండి. ఓకే, సో అలాగ మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకుంటేనే మనం కొంచెం మంచి రిటర్న్స్ మనం హోల్డ్ చేయగలుగుతాం. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేవి మనం ఇప్పుడు కూడా ఎర్న్ చేయగలుగుతాం అనమాట అండి మార్కెట్స్లో, రైట్. సో అయితే మార్కెట్స్కి నెక్స్ట్ లెవెల్స్ ఏంటి, నిఫ్టీకి నెక్స్ట్ లెవెల్స్ వచ్చి 18,000 అనేది ఒక సైకలాజికల్ క్రూషియల్ మార్క్ అనమాట అండి. అవి లెవెల్ దాకా వెళ్తుందా లేదంటే ఇక్కడి నుంచే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వస్తుందా అనేది డిపెండ్స్ ఆన్ గ్లోబల్ సెంటిమెంట్ అనమాట. గ్లోబల్ సెంటిమెంట్ బట్టి రియాక్షన్ అనేది ఉంటుంది అనమాట. అయితే ఈరోజు ఎక్స్ట్రీమ్ వీక్నెస్, కంప్లీట్ బేరిష్నెస్ ఉంది కదా. ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా అగ్రెసివ్గా సెల్లింగ్ చేసాయా అని చూస్తే ఇన్స్టిట్యూషన్స్ డిఐఏస్ 870 కోట్లు బై చేయడం జరిగింది, ఎఫ్ఐఏస్ 247 కోట్లు మాత్రమే సెల్లింగ్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ లేదు. ఈరోజు కూడా రీటైల్ పీపుల్ ఎగ్జిట్ అయిపోయారు ఇట్ సీమ్స్. అంటే రీటైల్ పీపుల్ హైలో ఉంది కదా, ఎందుకులే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని చెప్పి సో కొంచెం స్లోగా గ్రీడ్లోకి వెళ్తున్నారు కదా. సో కొంత ఫియర్ అది కూడా ఉంటుంది కదండి. సో యాక్చువల్గా సో పైకి వెళ్ళి కూడా ఫియర్ ఉంటుంది జనాలు, కిందకు వచ్చినప్పుడు ఫియరే. సో ఆ సైకాలజీ అనేది మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటాం అప్పుడు మాత్రమే మనం లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అనేవి మార్కెట్స్లో మనం ఎర్న్ చేయగలుగుతాం ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో మీరు చూసారు కదా. సో ఎప్పుడైతే కొంతమంది ఎగ్జిట్ అయిపోతున్నారు వీక్ హ్యాండ్స్, ఇప్పుడు ఎఫ్ఐఎస్ వాళ్ళు అక్యుములేట్ చేసి ఇంకా దేశీ సంథింగ్ న్యూ అనమాట. కొత్త హైస్ ఇంకా వెళ్ళి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రేక్అవుట్స్ దగ్గర. వాళ్ళ లాంగ్ టర్మ్ వ్యూ తోటి వాళ్ళు దే యాడ్ అనమాట, రైట్. అయితే గ్లోబల్ సెంటిమెంట్ కూడా మనం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. సో గ్లోబల్ సెంటిమెంట్ అయితే ఇంకా మనకి వీక్నెస్సే ఉందన్నమాట అండి. సో ఈరోజు యాక్చువల్గా చైనా మార్కెట్స్ కూడా జిన్పింగ్ గారు మళ్ళీ ఎప్పుడైతే అధికారం చేపట్టారో సో మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా తీసుకోవడం జరిగింది. మార్నింగ్ కొంచెం చైనా మార్కెట్స్ అవి కొంచెం రియాక్షన్, ఎందుకంటే సో కమ్యూనిస్ట్ భావాలు ఇవన్నీ అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కదా, వే ఆఫ్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి సంథింగ్ లైక్ దట్. సో మార్కెట్స్ కొంచెం అంత పాజిటివ్గా తీసుకోలేదన్నమాట అండి. సో తర్వాత కొంచెం ఇంట్రాడేలో రికవరీ అనేది రావడం జరిగింది. ఓకే, అండ్ బ్యాలెన్స్ చూస్తే కనుక నిఫ్టీ 50లో స్టిల్ వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది, 29 కంపెనీస్ డిక్లైన్. అండ్ నిఫ్టీ 500లో కూడా వీక్నెస్ టైపే కొంచెం పెంజులం ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ సెంటిమెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. మీరు అక్కడ చూస్తే కనుక యాక్చువల్లీ అది వేరే అకౌంట్లు ఉన్నాయన్నమాట అండి. నేను నాస్డాక్ ఈటీఎఫ్ కూడా యాడ్ చేయడం జరిగిందని మీకు చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఎందుకంటే నాస్డాక్ కూడా ఒక మంచి సపోర్ట్ జోన్లో ఉండడం జరిగింది. అండ్ ఒకవేళ ఇంకా కిందకి పడితే ఒక 5-10% పడినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఆల్రెడీ 30% డౌన్లో ఉన్నాం. యుఎస్ మార్కెట్ సంబంధించింది అనమాట అండి. ఒక 10% పడినా ఐ కెన్ యాడ్ మోర్, రైట్. ఎందుకంటే నా దగ్గర ఉన్న అమౌంట్ అంటే ఒకేసారి ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చెయ్యను అనమాట అండి. ఓకే, ఐ విల్ కీప్ ఆల్వేస్ క్యాష్ విత్ మీ. ఓకే, సో అయితే మీరు ఎగ్జాక్ట్ మిస్ అయిపోయారు కదండి బాటమ్ అని అంటే, నాకు ఆ ఫోమో లేదనమాట. ఎగ్జాక్ట్ లోలో కొనియాలి, ఎగ్జాక్ట్ హైలో కొనియాలి, హైలో అమ్మేయాలని చెప్పి అలాంటి ఫియర్ అయితే నాకు లేదనమాట అండి. అండ్ నాస్డాక్ అండ్ డౌ జోన్స్ సంబంధించి ఒక చార్ట్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పాను అనమాట అండి. మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట. సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే టిల్ట్ అవ్వి అండ్ ఒక 2 క్యాండిల్స్ అవి పైన ఫామ్ అవుతాయో దెన్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక మంచి సపోర్ట్ అవ్వచ్చు. ఓకే, ఇట్ కుడ్ బి ఏ రివర్సల్ కూడా అవ్వచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. అండ్ ఇక్కడ నేను క్లియర్గా చెప్పడం జరిగింది, డబ్ల్యూ బ్రేక్ అయింది నెక్ లైన్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు అనమాట, లుక్ ఎట్ దిస్, రైట్. సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చూడండి ఎంత ఫాస్ట్గా వండర్ఫుల్గా రికవరీ వచ్చింది. ఓకే, ఒక మంచి మూవ్ అనేది డౌ జోన్స్లో రావడం జరిగిందనమాట అండి. అయితే దీనికి హడ్డిల్ ఇమీడియట్గా ఒక లైక్ 1000 పాయింట్స్ అరౌండ్ 700 పాయింట్స్ లెవెల్స్లో ఒక హడ్డిల్ ఉందన్నమాట అండి. అది దాటితే కనుక ఇట్ కుడ్ ఈవెన్ జంప్ ఈవెన్ హయ్యర్ అనమాట అండి. అండ్ మీరు చూస్తే కనుక ఒక మంచి ట్రెండ్ లైన్ మీరు డ్రా చేసుకోవచ్చు అనమాట. డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్ ఈరోజు ట్రేడింగ్ అవుతుంది. ఆ ట్రెండ్ లైన్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ ఏదైతే ఉందో అదే లెవెల్స్ దగ్గర ఈరోజు ఉందన్నమాట అండి. దట్ ఈస్ హోప్స్. ఒకవేళ కమింగ్ డేస్లో కనుక ఇది రికవర్ అయ్యి మళ్ళీ ఏదైనా రిట్రెస్ అవి వెళ్తే కనుక దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అనమాట అండి. అంటే మార్కెట్ బాటమ్ అయిందని చెప్పి చెప్పొచ్చు అనమాట అండి. అయితే ఈ రికవరీకి, సడన్ రికవరీకి ఇంత ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంత మంచి రికవరీకి రీజన్ ఏంటంటే లైక్ యూఎస్ ఫెడ్ టీంలో ఒక కామెంటరీ ఏంటంటే మేబీ మనం ఎంత అగ్రెసివ్గా రేట్ హైక్ చేయకూడదేమో అన్నట్టుగా కామెంటరీ సంథింగ్ ఏదో ట్వీట్ ఏదో ఇచ్చేసరికి మార్కెట్లో సెంటిమెంట్ సడన్గా చేంజ్ అవ్వడం జరిగింది. కొంచెం అగ్రెసివ్ బయింగ్ అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెచ్డ్
అనమాట అండి, చాలా కరెక్షన్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్ లోలో మనల్ని కొననివ్వరు. సో మార్కెట్ సెంటిమెంట్ కానివ్వండి, ఫియర్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, మన ఎందుకంటే అందరికి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది కదండి మన చేతిలో ఎప్పుడైతే ఫోన్ ఉందో. సో వాట్సాప్ యాక్చువల్గా ఈరోజు 2 అవర్స్ పనిచేయలేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఏంటి మెసేజ్లు రావట్లేదని చూస్తే వాట్సాప్ 2 అవర్స్ ప్రాబ్లం ఉందని చెప్పి మనం చూసాం కదా. సో తర్వాత వెంటనే టింగ్ 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 మరి మీకు సో అంటే నాయిస్ అనేది ఇన్ అండ్ అరౌండ్ మనకి చాలా ఎక్కువైపోయింది కదండి. సోషల్ మీడియా మన చేతిలో ఉండేసరికి మొబైల్, సో చాలా నాయిస్ ఉంది కదా. సో చాలా ఇన్ఫర్మేషన్ చాలా సోర్సెస్ నుంచి మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం మన పాయింట్ నుంచి డివేట్ అయిపోతూ ఉంటాం అనమాట అండి. ఓకే, సో అలా ఫియర్గా ఉంటే మాత్రం మార్కెట్లో ఇప్పుడు కూడా మనం రిటర్న్స్ తీయలేం. ఒక్కోసారి వీ హ్యావ్ టు బి బోల్డ్, వీ హ్యావ్ టు టేక్ ఛాన్సెస్, దెన్ ఓన్లీ వీ కెన్ బి ద విన్నర్ అనమాట అండి, రైట్. సో అండ్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా దే ఆర్ షేపింగ్, రైట్. సో స్టిల్ బట్ యాజ్ లాంగ్ యాజ్ 200 పీరియడ్ కింద ఉన్నంత వరకు బేర్ మార్కెట్ అనేది చెప్పాలన్నమాట అండి. సో దే ఆర్ ఇన్ బేర్ మార్కెట్ అన్డౌటెడ్లీ. లెట్ us hope so, బాటమ్ సమ్వేర్ అవుతుందేమో, ఒక మంచి రికవరీ అయినా వస్తుందేమో. లెట్ us hope so, hope for the best, ఓకే రైట్. బట్ థింగ్స్ ఆర్ నాట్ క్లియర్ అనమాట అండి. స్టిల్ ఇంకా సిచ్యువేషన్ దారుణంగానే ఉంది యూఎస్లో అని చెప్తున్నారు అనమాట అండి. బట్ కానీ ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ ముందే యాక్చువల్గా ఈ రియాక్షన్ అనేది మార్కెట్లో ఇంత ఫాల్ అందుకే రావడం జరిగింది అనమాట. థింగ్స్ బాగలేదు కాబట్టి. బట్ థింగ్స్ రికవర్ అవి స్టెబిలైజ్ అవి అవన్నీ సరికి ఆల్రెడీ మార్కెట్ టాప్ అయిపోతుంది. సో అంటే అందరూ కూడా ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి వెళ్తారు. సో అప్పుడు మనం యాక్చువల్గా వీ షుడ్ కమ్అట్ బై ద టైం, రైట్. ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ వీక్గా ఉంది, అందరూ ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ టు స్లోలీ అక్యుములేట్ ద క్వాలిటీ స్టాక్స్ అనమాట అండి. ఓకే, సో ఈటీఎఫ్స్ కానీ, సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో మీలో కొంతమంది కామెంట్స్లో కూడా అడిగారు కదా, యూట్యూబ్ కామెంట్స్లో అది. సో లైక్ నాస్డాక్ కంటే S&P 500 బెటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే నాస్డాక్ అంటే ఓన్లీ లైక్ టెక్ స్టాక్సే ఉంటాయి కాబట్టి. సో బెటర్ యూ గో ఫర్ S&P 500లో ఏదైనా మీకు ఈటీఎఫ్స్ ఏవి ఉంటే అది తీసుకోండి అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో S&P 500లో కూడా ఎగ్జాక్ట్లీ అట్ ద డబ్ల్యూ బ్రేక్అవుట్ దగ్గర ఉందన్నమాట అండి. అండ్ దే ఆర్ ఫార్మింగ్ వెరీ గుడ్ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్. నౌ దే ఆర్ ట్రేడింగ్ అబౌవ్ దట్ బ్రేక్అవుట్, రైట్. అయితే ఈరోజు ఎలా ట్రేడ్ అవుద్దా, నెగిటివ్గా క్లోజ్ అవుద్దా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే అనమాట, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఈరోజు సెక్టర్ రొటేషన్ ఏ విధంగా ఉంది చూస్తే కనుక పిఎస్యూస్ ఆర్ డామినేటింగ్. సో పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఇట్ ఈస్ లైక్ క్రేజీ అనమాట అండి. సో కొన్ని స్టాక్స్ మనం అలా డిస్కస్ చేసాం. ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా నేను ప్రీవియస్గా హోల్డ్ చేశాను, మీకు చెప్పడం జరిగింది. ఇట్ గేవ్ మీ డీసెంట్ రిజల్ట్ అనమాట అండి. అండ్ కొంతమంది క్లయింట్స్ కెనరా బ్యాంక్ అవి హోల్డ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా హోల్డ్ చేయండి, కంగారు పడద్దని చెప్పి అనమాట. వాళ్ళు కంగారు వచ్చి ప్రాఫిట్ బుక్ చేస్తా అని చెప్తే జస్ట్ హోల్డ్ ఇట్ ఈస్ అట్ అ వెరీ గుడ్ బ్రేక్అవుట్ లెవెల్ అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది అనమాట మా క్లయింట్స్కి. అండ్ ఈరోజు కూడా వండర్ఫుల్గా పెరగడం జరిగింది. లుక్ అట్ దిస్. సో పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ అనేది ఇట్ ఈస్ ద లీడర్ అనమాట అండి. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్. ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, రియాలిటీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కొంచెం అండర్ పర్ఫార్మ్ చేయడం జరిగింది నిఫ్టీతో పోల్చుకుంటే, రైట్. ఓకే అండి. సో ఇలా డిఫరెంట్ సెక్టర్ ప్లే అనేది జరుగుతూ ఉంటుంది. సెక్టర్ రొటేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, బట్ మనకంటూ మనం ఒక ప్లాన్ తోటి మనం ముందుకు వెళ్తే మాత్రం సో దెన్ ఇట్ విల్ బి గుడ్ అనమాట అండి. అండ్ ప్రాపర్ స్టాప్ లాస్ అవి పెట్టుకుని మనం వీ హ్యావ్ టు కమ్అట్, రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వెదర్ ఇట్ విల్ కమ్అట్ ఆఫ్ దిస్ జోన్ అనేది చూడాలన్నమాట అండి. లెట్ us సే ఒకవేళ కనుక ఈ లెవెల్ దాటితే కనుక, రైట్, ఒకవేళ కనుక ఈ లెవెల్ దాటితే సో బ్యాంక్ నిఫ్టీలో మంచి ఒక భీకరమైనటువంటి ర్యాలీ మనం చూడబోతున్నాం, రైట్. ఓకే, సో ఎందుకంటే కనుక మీరు రేంజ్ క్యాల్కులేషన్ తీసుకుంటే నో డౌట్ ఇట్ ఈస్ క్లియర్ రెసిస్టెన్స్ అనమాట అండి. సో ఒకవేళ కనుక ఈ జోన్ దాటి క్లియర్గా డెసిసివ్గా క్లోజ్ అవ్వగలిగితే బ్యాంక్ నిఫ్టీ, సో ఇక్కడ నుంచి ఒక అనదర్ 8 to 10% దాకా పెరిగినా మనం ఆశ్చర్యపోకలేదు. అంటే సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ వచ్చి 45,000 అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. బట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద మార్కెట్, రైట్. సో మార్కెట్ ఆల్వేస్ సర్ప్రైజెస్, మనం ఎప్పుడు కూడా మార్కెట్ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది కదా. సో ఎవరు కూడా మనం ఊహించిన విధంగా సో మార్కెట్ వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట. అయితే ఇక్కడ కండిషన్ అనమాట అండి, అది మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఎవరు అడగొద్దు వెళ్ళిపోద్దు అన్నారు కదా అని, అది గ్యారంటీ కాదనమాట అండి. అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వి క్లోజ్ అవ్వి కొంచెం కన్సాలిడేషన్ తర్వాత వెళ్తే దట్ ఈస్ గుడ్ అనమాట. అదర్వైజ్ ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ వచ్చినా కూడా దట్ ఈస్ గుడ్ అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేషన్ అవ్వి బ్రేక్అవుట్ అయితే అది ఇంకా బెటర్ కన్ఫర్మేషన్ అనమాట అండి. ఇలా కంటిన్యూగా గ్యాప్ అప్పులతో వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం మొట్టిగా తగులుతుంది, మార్కెట్ మళ్ళీ కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. బట్ బ్యాంక్ ఇండెక్స్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట అండి. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ మేక్. అండ్ లాస్ట్ కొన్ని వీడియోస్ అవి మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ గురించి నేను ఆల్రెడీ స్పెసిఫిక్గా చెప్పడం కూడా జరిగింది, రైట్. నా thumbnails కూడా బ్యాంక్ నిఫ్టీ గురించి. లుక్ ఎట్ దిస్, ఆల్రెడీ మనం యూపీఎల్ లాస్ట్ టైం డిస్కస్ చేసాం, జస్ట్ అది రిమూవ్ చేసేస్తున్నాం అనమాట అండి. ఓకే, కెనరా బ్యాంక్ గురించి ఇప్పుడే చెప్పాను కదండి, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అని ఆల్రెడీ మీతో కూడా షేర్ చేయడం జరిగింది. ఈరోజు 5% మార్కెట్ ఎంత పడింది. సో బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది, సో బట్ కానీ కెనరా బ్యాంక్ 5% పెరిగింది. ఓకే, సో అందువల్ల ఎక్కడ స్ట్రెంత్ ఉందో అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే సో బాగుంటుంది అనమాట. అండ్ విజయ బ్యాంక్, విజయ డయాగ్నోస్టిక్స్, ఓకే, జస్ట్ హోల్డింగ్, రైట్.
సో ఇంకా బ్రేక్అవుట్ క్లియర్గా రాలేదన్నమాట అండి. అయితే ఈరోజు 2 స్టాక్స్ ఉన్నాయి నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది. ఫస్ట్ వచ్చి రైల్టెల్ అనమాట అండి. ఇట్ ఇస్ లుకింగ్ గుడ్, బట్ కానీ ఇంకా బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అవ్వలేదు ఫ్రెండ్స్. డోంట్ జంప్ అండ్ ఓకే యాడ్ ఇమీడియట్లీ. సో 120 పైన 120 పైన క్లోజ్ అవుతూ ఉంటే విత్ ప్రాపర్ వాల్యూమ్స్ కూడా రావాలన్నమాట అండి. సో డైలీ టైం ఫ్రేమ్లో వాల్యూమ్స్ బాగానే ఉన్నాయి, కానీ వీక్లీలో వాల్యూమ్స్ అంత బాగోలేదు. ఓకే, సో అందువల్ల ఏంటంటే మీరు వెయిట్ చేయండి. సో వీక్లీలో కూడా ఏదైనా ఒక డీసెంట్ బార్ మంచి వాల్యూమ్ వస్తే కనుక, బట్ కానీ వీక్లీలో డీసెంట్ వాల్యూమ్ వస్తే చూడండి ప్రైస్ ఎంత పెరిగిందో. సో ఒకవేళ 120 లెవెల్ దాటితే కనుక ప్రైస్ మనం 138 అంటే 140 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్ అనమాట అండి, రైట్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చి నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యింది. సో రైల్టెల్ అయితే ఇంకా బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అవ్వలేదు, మీరు వెయిట్ చేయాలి. బట్ రామ్కి ఇన్ఫ్రాలో వీక్లీ టైం ఫ్రేమ్లో ఎస్పెషల్లీ బ్రేక్అవుట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి వీక్లీ క్యాండిల్ కంప్లీట్ అవుతుంది కదా. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ డీసెంట్ అనమాట అండి, చాలా డీసెంట్గా కనిపిస్తుంది ప్రైస్ యాక్షన్ అయితే మాత్రం. ఓకే, సో ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ కాబట్టి, సో డెఫినెట్గా మీరు ఇది మీ వాచ్ లిస్ట్లో ఉంచుకోండి. విత్ ప్రాపర్ స్టాప్ లాస్ బిలో 225 లెవెల్స్ ఎగ్జిట్ అయిపోవాలి. యూ కెన్ లుక్ ఫర్ టార్గెట్స్ ఆఫ్ అరౌండ్ 320 దాకా మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి, రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెంటన్ న్యూస్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.